దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 39 వచనాల వరకు చదువుకుందాం. Acts 2:36-39. प्रेरितों का कार्य 2रा अध्याय 36 से 39 तक. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు పెంతెకోస్తు దినమున పేతురు గారి ద్వారా మాట్లాడిన మాటలను మన ముందుంచి ఉన్నారు. ఈ మాటలలో పాపంచే నశించిపోయే మానవ జాతికి దొరికిన ఒక గొప్ప వరం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన వాగ్దానంగా అది మనకు అనుగ్రహించిన గొప్ప కార్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప భాగ్యం ఈరోజు మనకు కూడా అనుగ్రహించబడి ఉంది. అందును బట్టి మనం ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన బలచెంతకు చేరడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. వాక్యపు వివరాలలోకి వెళ్తే మనము పేతురు గారు అక్కడ చేరిన ఇజ్రాయేలు యూదా జనులతో ఒక మాట చెప్పడం మనకు కనిపిస్తుంది. మనం చదివిన వచనంలో ఆ మాట కనిపిస్తుంది. అదేంటంటే, అది మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయెల్ చరిత్రలో వారు చేసిన ఒక ఘోర తప్పిదం. అదేంటంటే, ప్రభు యేసును రక్షకునిగా దేవునిగా గుర్తించలేని ఒక ఘోర తప్పిదంగా మనకు కనబడుతూ ఉంది. ఏ క్రీస్తు కోసమైతే వారు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ క్రీస్తు కోసమైతే లేఖనాలు నిర్దేశించి ఉన్నాయో, ఏ క్రీస్తు గురించి వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారో, ఆ క్రీస్తు స్వయంగా వారి ముందుకు వచ్చిన ఆయనను గ్రహించలేని పరిస్థితి, ఆయనను అంగీకరించలేని పరిస్థితి, అది వారి మూఢత్వముగా మనకు అక్కడ గోచరిస్తూ ఉంది. ఇది ఆ రోజు ఇజ్రాయెళ్ల పరిస్థితి. ఈరోజు కూడా అదే పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. నిజమైన దేవుణ్ణి చూడలేని, నిజమైన దేవుణ్ణి అర్థం చేయలేని, నిజమైన దేవుణ్ణి అంగీకరించలేని అజ్ఞానపు అంధకారంలో చాలామంది ఈరోజు కూడా ఉంటూ ఉన్నారు. అలాంటి వారందరితో ఈరోజు దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది, సువార్త ప్రకటింపజేస్తూ ఉంది. ఎందుకంటే నశించిపోయే వారికి మాటలే రక్షణ మార్గాలు. మనమందరము ఆ అనుభవంలో నుండి వచ్చిన వారమే. ఒకరోజు మనం కూడా నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. ఆ సమయంలో ఆయన కృప వలన ఆ రక్షణ సునాదము మన చెవులో పడి ఉన్నది. దానిని మనం అంగీకరించి ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. ఆ రక్షణ అనుభవాన్ని పొంది ఉన్నాం. దాన్ని బట్టి ఈరోజు మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు విన్నవారు తమ హృదయములో నొచ్చుకొని అనే ఒక మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ తమ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేం చేయాలి అని అడిగిన ప్రశ్న మనకు వినిపిస్తుంది. ఆ ప్రశ్నకు మూలమైన ఒక ఆత్మీయ లక్షణము ఈరోజు మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం.
వారు హృదయంలో నొచ్చుకోవడంగా చెప్పబడిన మాట అదే పశ్చాత్తాపం. ఈరోజు మన ధ్యానాంశం ఇదే. పశ్చాత్తాపము, పశ్చాత్తాపపడండి అనేవి బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రక్షణ జీవితానికి మొదటి మెట్టు అది. ఈ రెండు పదాలు మనం బైబిల్లో చూస్తే దాదాపు 70 కంటే ఎక్కువ సార్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపం అంటే మన మనసు, మన హృదయము పూర్తిగా మారడం, దానివల్ల మన ప్రవర్తనలో మార్పు కలగడం. అందుకనే ప్రభు యేసు రాకడక ముందు యోహాను భక్తుడు, బాప్తిసం ఇచ్చే యోహాను అదే ప్రకటించి ఉన్నారు. పశ్చాత్తాపం పొందండి, మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం. అలాగే ప్రభు యేసు తన తొలి మాటగా అదే చెప్పి ఉన్నారు. ఆయన శిష్యులు అదే చెప్పి ఉన్నారు. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం కూడా అదే ప్రకటించే వారిగా ఉంటూ ఉన్నాం. చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్కును, ఆయన సంకల్పాన్ని తమ జీవన విధానంగా స్వీకరించడమే నిజమైన పశ్చాత్తాపంగా ఈరోజు బైబిల్ మన ముందు ఉంచుతూ ఉంది. సంగమా, పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తి తాను చేసిన పాపాలకు, తనలో కలిగే అంతర్మదనానికి ప్రతిరూపంగా ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ పాపం నుంచి విడుదల కావాలన్న ఒక బలీయమైన కోరికకు ప్రతిరూపంగా మనం దాన్ని చూడవలసిన అవసరం ఉంది. క్రీస్తును నిరాకరిస్తున్న వారి విషయంలోనైతే వారి పాపాల నుంచి ఆయన వైపుకు తిరిగి ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా, విముక్తి దాతగా స్వీకరించడమే నిజమైన పశ్చాత్తాపంగా ఈరోజు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ పశ్చాత్తాపానికి, పాప విముక్తికి, రక్షణకు, నమ్మకానికి, వీటన్నిటికీ మధ్యలో ఒక అవినాభావ సంబంధం మనం చూడగలుగుతాం. అది ఎలా అంటే, పశ్చాత్తాపం లేని వ్యక్తికి నిజమైన నమ్మకం లేదు. అందువల్ల ఆ వ్యక్తికి పాప విముక్తి లేదు. పాప విముక్తి లేదంటే రక్షణ లేదు. అందుకనే లూకా 13:3లో మనం చూస్తాం, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. తన పాపాలన్నింటి నుంచి మల్లుకునేందుకు సమ్మతించని వ్యక్తికి తన పాపాల నుంచి విముక్తి, రక్షణ ఉండదు. ఈరోజు ఆ సమ్మతి గల మనస్సే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం మనలో లేదంటే మనకు పాప విముక్తి లేదు. పాప విముక్తి లేదంటే మనకు రక్షణ లేదు. మత్తయి సువార్త 3:11లో మనం చూస్తాం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన కారణం ప్రజలు పశ్చాత్తాపపడినందువల్లే. ఆ రోజు వారి పశ్చాత్తాపాన్ని బట్టే ఆయన ఆ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా మనం ఆలోచిస్తే ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణను పొందడానికి ఉండే మొదటి మెట్టు పశ్చాత్తాపం. ఈరోజు పశ్చాత్తాపం గురించి కొన్ని విషయాలను వాక్యం ద్వారా గ్రహించడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఈరోజు అనేక మంది పశ్చాత్తాపం పడుతూ ఉన్నాననే భ్రమలో ఉంటూ ఉన్నాం. నిజంగా అది పశ్చాత్తాపమేనా అనేది ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మొదటగా మనం చూస్తే
అపోస్తుల కార్యము 24-25 వచనాలను 24వ అధ్యాయం 25 వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఫెలిక్స్ తాను అపరాధినని తలంచాడు, కానీ పశ్చాత్తాపం చెందలేదు. ముందుగా తమ పాపములను బట్టి అపరాధులమని భావించని వారు ఏ రోజు పశ్చాత్తాపపడరు. అలాగని అపరాధులమని భావించే వారందరూ కూడా పశ్చాత్తాప అనుభవంలోకి వస్తారా అంటే అది కూడా లేదు. పశ్చాత్తాపానికి ముందు మనలో మన పాపాల్ని బట్టి అపరాధ భావం కలుగుతుంది, కానీ అది అన్నిసార్లు మనల్ని పశ్చాత్తాప అనుభవంలోకి తీసుకుపోకపోవచ్చు. ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఈరోజు కూడా చాలామంది ఈ స్థితిలోనే ఉంటున్నారు. వాక్యం ద్వారా తమ తప్పును దేవుడు చూయించినప్పుడు అపరాధ భావం అయితే వారిలో కలుగుతుంది, కానీ దాన్ని వారు అంగీకరించడం లేదు. దాన్ని ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో విధంగా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసాము, ఫెలిక్స్ తాను అపరాధినని తలంచాడు, అతనికి అర్థమైంది, కానీ దేవుని ఉద్దేశాన్ని అతడు అర్థం చేయలేకపోయాడు. ఎందుకు దేవుడు అతని ముందు ఆ మాటలు వినిపించాడు? ఆ పశ్చాత్తాప అనుభవంలోకి అతను రావాలని. ఈరోజు కూడా చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆ అపరాధ భావం మనలో పుట్టిస్తూ ఉన్నారు. అది పశ్చాత్తాపంలోకి మనల్ని నడిపించాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు, కానీ ఈరోజు కూడా అది జరగడం లేదు. తప్పు చేశామని అర్థం చేయడం కాదు, దాన్ని సరిచేసుకునే మార్గంలోకి రావడం, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాపం. ఈరోజు మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాక్యం వినగానే ఈ వాక్యం నా గురించే మాట్లాడిందని చెప్పే మాటలు వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యం ఏం మాట్లాడింది, ఆ వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నాం, దాన్ని మన జీవితంలో ఎలా అనుసరిస్తూ ఉన్నాం, ఇవేవి కనిపించని ఒక ఆత్మీయ జీవితం ఎప్పుడూ మనతో ఉంటూ ఉంది. ఇది కాదు పశ్చాత్తాపం. ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. తప్పు చేశామని అర్థం చేయడం మంచిది, కానీ ఆ తప్పు నుంచి సరిచేసుకునబడే ఒక మార్గంలోకి రావడం, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాపం. అలాగే మనం చూసినట్లయితే కొంతమంది పాప ఫలాన్ని బట్టి, పాప ఫలంలో పట్టుబడడం చేత చాలా బాధపడుతూ ఉంటారు. చాలామంది వారు చేసిన నేరానికి చింతించరు, కానీ దానికి దొరికే శిక్షను బట్టి భయపడడం, బాధపడడం చేస్తూ ఉంటారు. చాలామంది తాము చేసిన దాన్ని బట్టి బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అలాంటి అనుభవాలు ఎన్నో మన ముందు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏ పరివర్తన వారిలో ఉండదు. ఈ స్థితి లోకంలోనే కాదు, సంఘంలో కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి ప్రార్థనలు ఎన్నో వింటూ ఉంటాం. ఆ ప్రార్థనలో ఎంతో బాధ, ఆ ప్రార్థనలో ఎంతో దుఃఖం, కానీ అది ప్రార్థన వరకే. ఆ తరువాత మళ్ళీ మామూలే, ఏ పరివర్తన ఉండదు. ఇది కాదు పశ్చాత్తాపం. పరివర్తన రావాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. ఈరోజు నువ్వు దుఃఖించేది దేనికోసం? ఏ పరివర్తన లేదు అంటే నీ దుఃఖం నిన్ను మరణంలోనికే నడిపిస్తుంది.
మారు మనసు అనుభవంలోకి తీసుకురాదు. అలాగే చాలామంది తమ జీవిత విధానాన్ని మంచిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, స్వశక్తితో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం అర్థం చేయాలి, ఏ స్వప్రయత్నంలోనైనా స్వనీతి ఉంటుంది. కనుక వారు ఏ రోజు పశ్చాత్తాపపడే అనుభవంలోకి రాలేరు. ఎందుకంటే వాళ్ళు తమను తాము మంచిగానే చూపెట్టే ప్రయత్నం చేస్తారు, తమను తాము మంచిగా అనుకునే భ్రమలోనే ఉంటారు. అందుకనే వారిలో ఏ పశ్చాత్తాప అనుభవానికి చోటు ఉండదు. యెషయా 64:6లో మనం చూస్తాం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయెను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. ఈరోజు చూస్తూ ఉంటాం, చాలామంది తమ తప్పులను మంచి పనులతో సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు అనేక మంది ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా తప్పు చేశామని వారికి అనిపిస్తే దాన్ని కవర్ చేయడానికి ఏదో ఒక మంచిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాజంలో మనం చూస్తే దానాలు, చారిటీల పేరుతో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సంఘాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతూ ఉంది. మన పాపాన్ని, మన తప్పును, మన దోషాన్ని దేనితో మనం కప్పి ఉంచలేము. అది ఏ రోజు పశ్చాత్తాపానికి మార్గం కాదు, దానితో పశ్చాత్తాపం రాదు. ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. బైబిల్లో మనం చూస్తే పరిసయ్యులు తమ నడవడికలో, ఆచరణలో ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉండేవారు. వారు ఉపవాసాలు ఉండేవారు, ప్రార్థించేవారు, చాలా మతాచారాలను ఆచరించేవారు. అయినప్పటికీ ఎన్నడూ వాళ్ళు పశ్చాత్తాపం అనుభవంలోకి రాలేదు. మత్తయి 3:7-10లో మనం చూస్తే, అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిస్వం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడే అగ్నిలో వేయబడును అని యోహాను గారు ఆ పరిసయ్యులతో మాట్లాడిన మాటలను మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రభు యేసు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని చెప్పిన మాటను కూడా మనం జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ప్రభు యేసు చెప్పారు, నరహత్య గురించి, వ్యభిచారం గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. వాటి మూలమైన, నరహత్యకు మూలమైన కోపాన్ని, వ్యభిచారానికి మూలమైన చెడు ఆలోచన, చెడు తలంపులను చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపంగా ఆయన మాట్లాడి ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. తప్పు చేసి, పాపం చేసి పశ్చాత్తాపము అనుభవంలోకి రావడం కాదు, ఆ పాపం చేయకుండా మనల్ని మనం సరిచేసుకునే అనుభవమే నిజమైన పశ్చాత్తాపంగా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైనా తప్పు చేయొచ్చు, వెళ్ళి క్షమించమని అడిగితే సరిపోతుంది అనుకునే మాటలు, మనస్తత్వాలు ఈరోజు అనేకము మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాంటి ఆలోచన ఏ రోజు మనల్ని నిజమైన పశ్చాత్తాపం అనుభవంలోకి తీసుకురాలేదు. అలాగే సత్యాన్ని గురించి ఎరిగి ఉన్నంత మాత్రాన ఒకడు తన జీవితంలో సత్యాన్ని ఆచరిస్తాడన్న నిశ్చయం కూడా లేదు. రోమా 10:10లో మనం చూస్తాం, విశ్వసించడం, హృదయంతో విశ్వసించడం అనే రెండు వేరు పరిస్థితులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా,
క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అని మాట్లాడిన మాటను మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే చాలామంది ప్రభు యేసు దేవుడని ఒప్పుకుంటున్నారు, నమ్ముతున్నారు, కానీ అవి మాటల వరకే, చేతల్లో కనిపించదు. ఆచరణలో కనిపించనిది ఏది నిజమైన పశ్చాత్తాపము కలిగించదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవేవి నిజమైన పశ్చాత్తాపము కానేరవు. ఇవేవి నిజమైన పశ్చాత్తాపం అనుభవంలోకి మనల్ని నడిపించలేవు. పాప క్షమాపణ మనకు దొరకదు. పాప క్షమాపణ లేదంటే రక్షణ ఆనందాన్ని మనము అనుభవించలేము. ఇది అర్థం చేద్దాం. అంతేకాదు నిజమైన పశ్చాత్తాపాన్ని అర్థం చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం. యథార్థమైన పశ్చాత్తాపం అంటే కీర్తనకారుడు దావీదు తన 51వ కీర్తనలో మొదటి వచనాల్లో ఆయన చెప్పి ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఈరోజు మనం అర్థం చేయాలి, మనం పాపంతో దేవుణ్ణి నొప్పించే ఒక పరిస్థితిని మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఏదో మనం నొప్పించబడడమో లేకుంటే మన ద్వారా ఇతరులు నొప్పించబడడమో కాదు. ఈరోజు మనం అర్థం చేయాలి, మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. దాని గురించి ఆవేదన పొందడమే నిజమైన పశ్చాత్తాపం. మనం చేసే పాపాన్ని బట్టి మనం నొచ్చుకోవడం, బాధపడడం మాత్రమే కాదు, దానివల్ల దేవుడు ఎంత నొచ్చుకుంటూ ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారనే ఆ తలంపు, ఆ మనస్సు, అదే నిజమైన పశ్చాత్తాప అనుభవంలోకి మనల్ని నడిపిస్తూ ఉంది. ఏ రోజైనా మనం ఆ ఆలోచన చేసి ఉన్నామా? మనుషుల మెప్పు కోసమో లేకుంటే ఇంకేదో పొందడానికో తప్ప ఈ ఆలోచన, దేవుడు నా ప్రవర్తన వల్ల ఎంత బాధపడుతూ ఉన్నాడు అనే తలంపైన మనం ఈ రోజైనా చేసి ఉన్నామా? ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అదే మనల్ని నిజమైన పశ్చాత్తాప అనుభవంలోకి తీసుకువెళ్తుంది. అలాగే కీర్తనలు 32:5లో మనం చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అలాగే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో 8-10 వచనాలను మనం చూస్తే, మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పాపాన్ని గురించి నిజాయితీగా ఉండడం. ఎందుకనంటే ఎవ్వరము మన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితి మన జీవితాల్లో కనబడదు. దాచిపెట్టే ప్రయత్నం, ఎంతవరకు వీలైతే అంతవరకు దాచిపెట్టే ప్రయత్నం. దేవుడు బయలుపరిచినప్పుడే అది బయలుపడాలి. అంతకుముందు మనకు తెలుసు మనం చేసేది తప్పు, కానీ దాన్ని మనము ఒప్పుకోము, దాన్ని అందరి ముందు చూపెట్టము. అందరము తప్పు చేసేవారమే, పాపం చేసేవారమే. మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే క్షమించే దేవుడు మనతో ఉన్నాడు, మన కోసం ఉన్నారు. కానీ ఏ పాపాన్ని ఒప్పుకునే మనసు మనకు లేదు. దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా ఉండడం, తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకకుండా వాటికి ప్రాయశ్చిత్తం అనుభవించడానికి సిద్ధపడడమే అదే నిజమైన పశ్చాత్తాపం. కానీ ఈరోజు మనం ఎంతసేపు మన తప్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నం,
వాటిని దాచిపెట్టే ప్రయత్నం. సంగమా, ఇది ఏ రోజు మనల్ని పశ్చాత్తాప అనుభవంలోకి నడిపించదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం చెబుతూ ఉంది. వాటిని దాచిపెట్టే నీ ప్రయత్నం దేవుని కనికరాన్ని ఎలా పొందుకుంటుంది? ఈరోజు ఎలా నీ పాపాలు క్షమించబడతాయి? ఎలా ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు అభిషేకించెను అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం దేన్ని ప్రేమిస్తూ ఉన్నాం, దేన్ని ద్వేషిస్తూ ఉన్నాం? అది చేయకుండా దేవుని అభిషేకాన్ని, దేవుని కృపను ఎలా పొందుకుంటాం? మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురని ఎజెక్యెల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈరోజు అలాంటి అనుభవం మనలో ఉందా? మనల్ని మనం అసహించుకునే అనుభవాలు ఎన్నున్నాయి? మనం చేసిన పనులను బట్టి, మన ప్రవర్తనను బట్టి. ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా, ఇవేమీ లేకుండా ఎలా మనం పశ్చాత్తాపపు అనుభవంలోకి వస్తాం? ఒప్పుకోవడమే కాదు, వాటిని మరొకసారి చేయకుండా ఉండడం, వాటికి దూరంగా ఉండడం, వాటిని అసహించుకుంటూ ఉండడం, ఇదే కదా నిజమైన పశ్చాత్తాపం. చాలామంది ఆ పని చేయలేకపోతున్నారు, అందుకనే మళ్ళీ మళ్ళీ అదే రొచ్చులో పడుతూ ఉన్నారు. ఏ విముక్తి పొందలేకపోతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూస్తే లూకా 19:8 మనం చూస్తాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఇది నిజమైన పశ్చాత్తాప అనుభవం. తాను చేసిన తప్పిదాన్ని సరిచేసుకునే ప్రయత్నం, దానికి పరిహారం చెల్లించే ప్రయత్నం, దానికి ప్రాయశ్చిత్తం చెల్లించే ప్రయత్నం. ఇలాంటి అనుభవం ఏ రోజైనా మన జీవితంలో కనబడుతుందా? లేవీయుల కాండంలో కూడా మనం చూడగలుగుతాం. లేవి 6:1-7 వరకు చూస్తే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల, తన పొరుగువాని బలాత్కరించిన ఎడల, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నింటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధి అగును కనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి కానీ, బలాత్కారం చేతను అపహరించిన దాని గూర్చి కానీ, తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ, పోయి తనకు దొరికిన దాని గూర్చి కానీ, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయో మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నింటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఈరోజు మనం చేసే అపరాధానికి ప్రాయశ్చిత్తం చెల్లించేది ఎక్కడ? ఇలా తమ తప్పును అర్థం చేయడం, ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని సరిచేసుకునే పని చేయడం, అది మాత్రమే నిజమైన పశ్చాత్తాపం. చాలామంది మాటలైతే కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు. అందుకే అవి ఎప్పుడూ వారిలో పశ్చాత్తాపం కలిగించవు. క్రియారూపకమైన పరిచర్య మాత్రమే నిజమైన పశ్చాత్తాపపు అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకనే ఈరోజు మనం అర్థం చేద్దాం. మాటలు చెప్పడంతో
మన పని అయిపోలేదు. ఆ మాటలను మనము క్రియారూపకంగా అనుసరించవలసిన, ఆచరించవలసిన అవసరం ఉంది. అదే మనల్ని ఆ పశ్చాత్తాప అనుభవంలోకి, మారు మనసు అనుభవంలోకి, రక్షణ అనుభవంలోకి నడిపించే మార్గంగా దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు సంగమా. మన దుష్టత్వాన్ని దేవుడు మనకు బయలుపరిచిన కొద్దీ పాపానికి విముఖుడమై ఉండడానికి, ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడడానికి, దాని ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఈరోజు మనము నిశ్చయించుకోవలసిన వారమై ఉన్నాం. ఇదే నిజం, ఇదే సత్యం. ఈ సత్యాన్ని అర్థం చేద్దాం, భ్రమలలో నుండి బయటపడదాం, నిజమైన పశ్చాత్తాపంతో ఆయన బలచెంత చేరడానికి సిద్ధపడదాం. మన ప్రతి బలహీనతలను దూరం చేసి మనలను బలపరిచే ఆ బలవంతుడైన దేవుడే మన బలంగా ఆయనను ఆరాధించుకోవడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.